ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. హలో గైస్, మాన్స్టర్వర్స్ వీడియో చేయమని లాస్ట్ వీక్ అడిగారు కదా. సో మీకోసం గూగుల్లో కొంత మ్యాటరు అండ్ ఒక సిరీస్ అండ్ 4 మూవీస్ యొక్క స్టోరీస్ అన్ని చదివి డౌట్ వచ్చిన చోట మూవీస్ ని చూసి కష్టపడి ఈ వీడియో అయితే చేశాను. సో మాక్సిమం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద విపరీతమైన రేడియేషన్ ఉండేది. ఆ రేడియేషన్ ని పీల్చుకుంటూ టైటన్స్ అనబడే భారీ మాన్స్టర్స్ నివసించేవి. అండ్ ఒకానొక రోజు ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి మీద పడటం వల్ల సగానికి సగం టైటన్స్ అన్ని చనిపోతాయి. అండ్ ఆ ఆస్ట్రాయిడ్ పడటం వల్ల భూమి మీద రేడియేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో మిగిలిన టైటన్స్ కి పీల్చుకోవడానికి రేడియేషన్ లేక కొన్ని టైటన్స్ చనిపోతాయి, మరికొన్ని హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ గాడ్జిల్లా లాంటి టైటన్స్ మాత్రం సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయి ఎర్త్ యొక్క కోర్ నుంచి రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీద మనిషి జాతి ఆవిర్భవిస్తుంది. ఈ మనిషి జాతి ఆ పెద్ద పెద్ద టైటన్స్ ని చూసి వాటికి భయపడి వాటిని గాడ్స్ లా పూజించడం మొదలు పెడతారు. కాలం గడిచే కొద్దీ మనుషులు ఆ టైటన్స్ తో సైన్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు. బట్ కొంతమంది మనుషులు మాత్రం టెలిపాథిక్ లింక్ ద్వారా టైటన్స్ యొక్క మైండ్ తో కనెక్ట్ అవడం నేర్చుకుని ఆ టైటన్స్ ని బానిసలుగా చేసుకుంటారు. కానీ ఒకరి కింద బానిసలుగా బతకడం ఇష్టం లేని గాడ్జిల్లా జాతి టైటన్స్ మాత్రం మనుషులతో యుద్ధానికి దిగుతాయి. అండ్ ఆ యుద్ధంలో మనుషుల తరపు నుంచి కాంగ్స్ జాతి ఫైట్ చేస్తుంది. దీనినే ద టైటన్ వార్ అంటారు. ఈ టైటన్ వార్ జరగడం వల్ల గాడ్జిల్లా అండ్ కాంగ్ జాతులు బద్ధశత్రువులుగా మారతాయి. ఆ టైటన్ వార్ లో ఎవరు గెలిచారో తెలియదు కానీ చాలా మంది మనుషులు అండ్ చాలా టైటన్స్ మాత్రం ఆ వార్ లో చనిపోతాయి. ఆ టైటన్ వార్ తర్వాత క్యాటకలిజం అనే ఒక ప్రాసెస్ జరిగి మనుషులు అండ్ కొన్ని టైటన్స్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉంటాయి అండ్ మరికొన్ని టైటన్స్ హాలో ఎర్త్ లో నివసించడం స్టార్ట్ చేస్తాయి. ఈ టైటన్ వారు అండ్ క్యాటకలిజం ప్రాసెస్ గురించి మూవీస్ లో ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. మేబీ ఫ్యూచర్ మూవీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో చూడాలి. అండ్ ఈ టైటన్ వార్ జరిగిన కొన్ని వేల సంవత్సరాలకి అంతరిక్షం నుంచి గిదోరా అనే 3 తలల టైటన్ భూమి మీదకి వస్తుంది. అది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చిందని దాని గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు మూవీలో. ఆ గిదోరా భూమి మీదకి వచ్చి టైటన్స్ ని చంపి మాన్స్టర్స్ కి కింగ్ అవుదామని ట్రై చేస్తుంది. బట్ గాడ్జిల్లా దాన్ని అంటార్కిటికాలో ఓడిస్తుంది అండ్ ఆ గిదోరా అక్కడ గడ్డ కట్టుకుపోతుంది. అసలు పాస్ట్ లో గాడ్జిల్లా గిదోరాని ఎలా ఓడించిందో మూవీస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ దాని గురించి కొన్ని థియరీస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ గాడ్జిల్లా వర్సెస్ గిదోరా ఫైట్ జరిగిన తర్వాత టైటన్స్ అన్ని మళ్ళీ హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాయి. తర్వాత స్టోరీ 1943లో స్టార్ట్ అవుతుంది. యుఎస్ఎస్ లాటన్ అనే షిప్ మీద ఇయాన్ డ్రాగన్ అనే టైటన్ అటాక్ చేస్తుంది. ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. బట్ బిల్ రాండా అనే క్రిప్టో జియాలజిస్ట్ మాత్రం బతికి బయటపడతాడు. అండ్ తర్వాత 1944లో వరల్డ్ వార్ 2 జరిగే టైంలో అమెరికా అండ్ జపాన్ కి చెందిన 2 ఫైటర్ పైలట్స్ కాంగ్ స్కల్ ఐలాండ్ లో క్రాష్ ల్యాండ్ అవుతారు. అండ్ అక్కడ వాళ్ళు కాంగ్ ని చూస్తారు. కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీలో ఫస్ట్ చూపించే సీన్ ఇదే. అండ్ ఇందాక 1943లో యుఎస్ఎస్ లాటన్ అనే షిప్ నుంచి బిల్ రాండా బయటపడతాడని చెప్పా కదా. అతను 9 ఏళ్ల పాటు ఆ షిప్ ని అటాక్ చేసిన మాన్స్టర్ గురించి రీసెర్చ్ చేసుకుంటూ 1952లో ఫిలిప్పీన్స్ లోని అడవుల్లో కీకో మ్యూరా అనే జాపనీస్ సైంటిస్ట్ ని అండ్ లీ షా అనే అమెరికన్ సోల్జర్ ని కలుస్తాడు. అండ్ వీళ్ళు ముగ్గురు యుఎస్ఎస్ లాటన్ షిప్ ని కనిపెడతారు అండ్ అక్కడ ఒక ఇయాన్ డ్రాగన్ ని కూడా చూస్తారు. అప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు మోనార్క్ అనే కంపెనీని స్టార్ట్ చేసి మాన్స్టర్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ 1954లో ఒక అమెరికన్ న్యూక్లియర్ సబ్మెరీన్ సముద్రపు లోతుల్లో గాడ్జిల్లా నివసిస్తున్న ప్రదేశం గుండా ప్రయాణించినప్పుడు గాడ్జిల్లా ఆ న్యూక్లియర్ సబ్మెరీన్ లో రేడియేషన్ ని పసిగట్టి హైబర్నేషన్ నుంచి బయటికి వచ్చి కొత్త రేడియేషన్ సోర్స్ ని వెతుక్కుంటూ భూమి మీదకి వస్తుంది. అండ్ మోనార్క్ అనే సంస్థని నడుపుతున్న వీళ్ళు ముగ్గురు ఆ గాడ్జిల్లా యొక్క ఫుట్ ప్రింట్ ని చూసి దాని యుఎస్ ఆర్మీ జనరల్ అయిన పకెట్ కి చూపిస్తారు. అండ్ యుఎస్ ఆర్మీ వాళ్ళు ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసి గాడ్జిల్లాని చంపడానికి ట్రై చేస్తారు. కానీ ఆ న్యూక్లియర్ బాంబ్ వల్ల గాడ్జిల్లా చావలేదని 1954లో గాడ్జిల్లాని జపాన్ లో చూసిన తర్వాత మోనార్క్ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ తర్వాత 1959లో ఒక రీసెర్చ్ పని మీద కీకో, బిల్లీ, లీషా వీళ్ళు ముగ్గురు కజకిస్తాన్ వెళ్తారు. అక్కడ ప్రమాదవశాత్తు కీకో హాలో ఎర్త్ కి వెళ్లే సొరంగంలో పడిపోతుంది. అండ్ ఇది జరిగిన 3 years తర్వాత అంటే 1962లో అమెరికాలోని కాన్సాస్ అనే ఊర్లో హాలో ఎర్త్ కి వెళ్ళడానికి ఒక సొరంగం ఉందని సుజుకి అనే సైంటిస్ట్ కనిపెడతాడు. అండ్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రీసెర్చ్ కోసం ఆ సొరంగంలోకి లీ షాతో పాటు ఇంకో ముగ్గురిని పంపిస్తారు. కానీ వాళ్ళ మిషన్ లో ఫెయిల్ అవుతారు. ఆ సొరంగం ద్వారా వెళ్లిన లీ షా అండ్ అతని టీం భూమి ఉపరితలానికి అండ్ హాలో ఎర్త్ కి మధ్య ఉన్న యాక్సిస్ మండి అనే ప్లేస్ లో ఇరుక్కుపోతారు. అండ్ ఇది జరిగిన 11 ఏళ్ల తర్వాత అంటే 1973లో కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీ స్టార్ట్ అవుతుంది. 1973లో బిల్ రాండా ఒక రీసెర్చ్ కోసం కొంతమంది ఆర్మీ సోల్జర్స్ ని తీసుకుని కాంగ్ స్కల్ ఐలాండ్ కి వెళ్తాడు. అక్కడ వాళ్ళని కాంగ్ అటాక్ చేస్తుంది. కాంగ్ నుంచి తప్పించుకుని ఆ ఐలాండ్ నుంచి బయటపడే ప్రాసెస్ లో వాళ్ళందరూ స్కల్ క్రాలర్స్ దగ్గర ఇరుక్కుపోతారు. అండ్ బిల్ రాండాని ఒక స్కల్ క్రాలర్ తినేస్తుంది. అండ్ ఆ మూవీ లాస్ట్ లో స్కల్ క్రాలర్స్ బారి నుంచి కాంగ్ వాళ్ళందరినీ కాపాడుతుంది అండ్ వాళ్ళందరూ స్కల్ ఐలాండ్ నుంచి బయటపడతారు. ఇక్కడతో కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీ అయిపోతుంది. అండ్ ఇది జరిగిన 9 ఏళ్ల తర్వాత అంటే 1982లో నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇందాక 1962లో లీ షా అండ్ అతని టీం భూమి లోపల యాక్సిస్ ముండి అనే ప్లేస్ లో ఇరుక్కుపోతారని చెప్పా కదా.
ఆ వెళ్లిన నలుగురిలో ముగ్గురు చనిపోతారు. బట్ లీషా మాత్రం ఒక పోర్టల్లోకి లాక్కోబడి టైం ట్రావెల్ చేసి 1982లో భూమి మీదకి వస్తాడు. లీషా అతను హాలో ఎర్త్ కి వెళ్లి 20 years తర్వాత టైం ట్రావెల్ చేసి భూమి మీదకి వచ్చా అని మోనార్క్ వాళ్ళతో చెప్తాడు. బట్ అతని మాటలు ఎవరూ నమ్మరు. అండ్ మోనార్క్ వాళ్ళు లీషాని ఒక ఓల్డేజ్ హోమ్ లో పడేస్తారు. ఇదంతా 1982లో జరుగుతుంది. అండ్ అది జరిగిన 17 సంవత్సరాల తర్వాత అంటే 1999లో ఫిలిప్పీన్స్ లోని ఒక కోల్డ్ మైన్ లో మ్యూటో అనే టైటన్ జాతికి చెందిన 2 గుడ్లని మోనార్క్ వాళ్ళు కనిపెడతారు. ఆ 2 గుడ్లలో ఒక గుడ్డు నుంచి ఒక మ్యూటో బయటకొచ్చి జపాన్ కి వెళ్తుంది. అది అక్కడ జంజీరా అనే సిటీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. అండ్ మోనార్క్ వాళ్ళు జంజీరాలో ఉన్న ఆ మ్యూటోని అండ్ మిగిలిన ఇంకొక మ్యూటో గుడ్డుని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. అండ్ తర్వాత స్టోరీ 2013లో స్టార్ట్ అవుతుంది. బిల్ రాండా 1973 స్కల్ ఐలాండ్ లో మోనార్క్ ఫైల్స్ ఉన్న ఒక బ్యాగ్ ని సముద్రంలో పడేస్తాడు. ఆ ఫైల్స్ అన్ని ఉన్న బ్యాగ్ బిల్లీ రాండా స్టెప్సన్ అయిన హిరోషి రాండాకి 2013లో చేపలు పట్టే వాళ్ళ ద్వారా దొరుకుతుంది. అండ్ 2013లోనే మే అనే ఒక అమ్మాయి ఏఈటీ అనే కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒక రోజు ఆ కంపెనీ వాళ్ళు యానిమల్స్ మీద అండ్ టైటన్స్ న్యూరాన్ సిస్టమ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని తెలుసుకుని ఆ డేటాని దొంగిలించి అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ తర్వాత 2014లో మోనార్క్ అబ్జర్వేషన్ లో ఉన్న మ్యూటోస్ బయటకు వస్తాయి అండ్ వాటితో గాడ్జిల్లా ఫైట్ చేసి గెలుస్తుంది. ఇదంతా గాడ్జిల్లా 2014 మూవీలో చూసాం. ఈ గాడ్జిల్లా మూవీ జరిగిన 5 days తర్వాత బిల్ రాండా స్టెప్సన్ అయిన హిరోషి రాండా కనపడకుండా పోతాడు. ఇది జరిగిన 1 year తర్వాత అంటే 2015లో హిరోషి రాండా కూతురు అండ్ కొడుకు అయిన కేట్ అండ్ కెంటారో వాళ్ళ నాన్నను వెతకడానికి హెల్ప్ చేయమని ఓల్డేజ్ హోమ్ లో ఉన్న లీషాని అడుగుతారు. అండ్ 2013లో ఏఈటీ కంపెనీ నుంచి పారిపోయి వచ్చిన మే కెంటారో యొక్క లవర్ అన్నమాట. అండ్ వీళ్ళు నలుగురు హిరోషిని వెతుక్కుంటూ ఆఫ్రికా వరకు వెళ్తారు అండ్ అతన్ని కనిపెడతారు. బట్ అతను మాత్రం పారిపోతాడు. అండ్ ఆఫ్రికా ఎయిర్పోర్ట్ లో ఏఈటీ కంపెనీ వాళ్ళు మేని కిడ్నాప్ చేస్తారు. అండ్ మోనార్క్ వాళ్ళు మేని విడిపించడానికి ట్రై చేస్తారు. బట్ ఏఈటీ కంపెనీ వాళ్ళు మేని వదిలేయడానికి మోనార్క్ వాళ్ళతో ఒక డీల్ ని కుదుర్చుకుంటారు. ఆ డీల్ తర్వాత ఏఈటీ కంపెనీ ఎపెక్స్ కంపెనీలా మారుతుంది. తర్వాత లీషా హాలో ఎర్త్ కి వెళ్లే సొరంగాల్ని మూసేయాలని ఒక మిషన్ ని స్టార్ట్ చేస్తాడు. కానీ అనుకోకుండా లీషా, కేట్, మే ఆ సొరంగంలో పడిపోయి సర్ఫేస్ ఎర్త్ కి హాలో ఎర్త్ కి మధ్య ఉన్న యాక్సిస్ మండీలో ఇరుక్కుపోతారు. వాళ్ళు అక్కడ 1959లో యాక్సిస్ మండీలో పడిపోయిన కీకోని కలుస్తారు. ఆ యాక్సెస్ మండీలో టైం ఎలా పనిచేస్తుంది అంటే అక్కడ ఒక రోజు గడిపితే భూమి మీద 1 సంవత్సరం టైం అనేది గడిచిపోతుంది. ఆ యాక్సెస్ మండీ నుంచి ఎలాగోలాగా కష్టపడి కీకో, కేట్, మే వీళ్ళు ముగ్గురు టైం ట్రావెల్ చేసి 2017లో భూమి మీదకి వచ్చేస్తారు. కానీ లీషా మాత్రం యాక్సెస్ మండీలోనే ఇరుక్కుపోతాడు. అండ్ ఇదంతా 2017లో జరుగుతుంది. అండ్ తర్వాత గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ స్టార్ట్ అవుతుంది. 2019లో ఎమ్మా అనే మోనార్క్ సైంటిస్ట్ అండ్ యాలన్ జోనా అనే ఒక ఎక్స్ ఆర్మీ జనరల్ వీళ్ళిద్దరూ కలిసి భూమి మీద మనుషుల వల్ల రేడియేషన్ బాగా పెరిగిపోయింది. ఆ రేడియేషన్ ని తగ్గించాలంటే హైబర్నేషన్ లో ఉన్న 17 మాన్స్టర్స్ ని బయటికి తీసుకురావాలి అని ప్లాన్ చేసి కొన్ని మాన్స్టర్స్ ని రిలీజ్ చేస్తారు. ఆ టైటన్స్ లో అంటార్కిటికాలో గడ్డకట్టుకుపోయి ఉన్న గిదోరా అనే టైటన్ కూడా ఉంటుంది. ఆ గిదోరా బయటికి వచ్చి మొత్తం నాశనం చేస్తుంటే గాడ్జిల్లా అండ్ మోత్రా కలిసి దాన్ని ఓడిస్తారు. అండ్ దాంతో గాడ్జిల్లా మాన్స్టర్స్ అన్నిటికీ కింగ్ అవుతుంది. అదే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ. ఈ మూవీ 2019 టైం పీరియడ్ లో జరుగుతుంది. ఈ మూవీ యొక్క ఎండింగ్ లో ఎపెక్స్ కంపెనీ వాళ్ళు గిదోరా యొక్క ఒక తలని కొనుక్కుంటారు. ఇది జరిగిన 5 ఏళ్ల తర్వాత అంటే 2024లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఎపెక్స్ కంపెనీ వాళ్ళు గిదోరా యొక్క హెడ్ ని యూజ్ చేసి మెగా గాడ్జిల్లాని తయారు చేస్తారు. దాంతో గాడ్జిల్లాని చంపేసి గాడ్జిల్లా ప్లేస్ లో మెగా గాడ్జిల్లాని రీప్లేస్ చేద్దాం అనుకుంటారు. అలా చేస్తే ప్రపంచం మొత్తం ఎపెక్స్ కంపెనీ కింద ఉంటుందని వాళ్ళు భావిస్తారు. బట్ మెగా గాడ్జిల్లా గిదోరా హెడ్ తో కనెక్ట్ అయి ఉండటం వల్ల ఈవిల్ గా మారిపోయి మొత్తం నాశనం చేస్తుంది. అండ్ ఆ మెగా గాడ్జిల్లాని గాడ్జిల్లా అండ్ కాంగ్ కలిసి ఓడిస్తారు. అండ్ అప్పటి నుంచి గాడ్జిల్లా అండ్ కాంగ్ పాత పగలన్నీ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇదండి ఇప్పటి వరకు మాన్స్టర్ వర్స్ లో జరిగిన స్టోరీ. దీని తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రాబోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా నేను చేసేదేం లేదు. అండ్ ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఈ వీడియోని ఇక్కడే ఆపేస్తున్నాను. అండ్ మాన్స్టర్ వర్స్ లో ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో 2-3 days లో అప్లోడ్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ వర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.